భారతీయ సంస్కృతి నాగరికతకు ప్రతిరూపమైన పురాతన వ్యవసాయ సాధనం ఎడ్లబండి. అటువంటి ఎడ్లబండి ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉంది. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఎడ్లబండ్లను నమూనా రూపాలుగా తయారు చేసి ఉపాధి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లక్కోజు వెంకట సుబ్రహ్మణ్యం. సాంప్రదాయం ప్రకారం మన రైతువారీ దేశం కాబట్టి, రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పల్లెటూరు కాబట్టి అండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్ల బండి చూస్తున్నారండి. ఎక్కడో ప్రస్తుతం నేను కనిపెట్టింది కాదండి, ఇది ఆల్రెడీ ఎక్కడో చూసిందే ఫస్ట్లో. కానీ ఎక్కడెక్కడో ఉంటున్నాయి కదా అని చెప్పి మా స్నేహితులు ఒక ఆయన అడగడం జరిగిందండి, వాళ్ళ రైతు కుటుంబం వాళ్ళదే. దాని గురించి ఏం జరిగిందంటే, నేను కూడా మన వయసు నుంచి మించు నాకు 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వయసు తరంగా వాళ్ళకి తర్వాత వాళ్ళకి తెలుస్తుందండి. ఒక 15 సంవత్సరాల నుంచి అయితే ఎడ్ల బళ్ళు మొత్తం కనుమరుగైపోయినాయి మొత్తానికి. మన తర్వాత జనరేషన్కి కూడా రేపు మా పిల్లలకి ఎడ్ల బండి ఇలాగ ఉంటుంది, ఎడ్ల బండి అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఒక చూపించవలసిన షోకేలు చూపించవలసిన పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ఎక్కువైపోయింది యంత్రాంగం వల్ల. తన తాత సుబ్బారావు, తండ్రి లింగాచారి నుండి పారంపర్యంగా తాను ఈ వృత్తిలో కొనసాగుతున్నానని సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. పూర్వం నుండి తాత, తండ్రి ఇద్దరూ రైతు కుటుంబాలకు చేరువలో ఉండేవారని, వ్యవసాయ పనిముట్లు, ఎడ్లబండి సామాగ్రి, వాటి ఇరుసులు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారని సుబ్రహ్మణ్యం గుర్తు చేసుకున్నారు. అన్నం పెట్టిన రైతును మరవలేమని, రైతు కష్టానికి తోడుగా అండగా నిలిచిన ఎడ్లబండిని చిన్న చిన్న రూపాలుగా తయారు చేసి ప్రస్తుతం తాను ఉపాధి పొందుతున్నానని అంటున్నారు. ఎడ్లబండి మన సాంప్రదాయం, మన రైతుకు వెన్నుముక్క లాంటిది ఇది అని చెప్పి ఒక వడ్రంగి వృత్తి ప్రతిదీ కూడా రైతు జీవన విధానంలో ముడిపడి ఉందండి మొత్తం. ఈ కార్పెంటర్లు కూడా చాలా చోట్ల ఇప్పుడు కొండపల్లి అని, లేదా ఏటికొప్ప కానీ, ఈ దగ్గులూరు అని కూడా చిన్న చిన్న రకరకాల బొమ్మలు చేస్తున్నారండి మొత్తం. ఈ బొమ్మలు చేయడం వల్ల అండి ఈ వృత్తి పలానా వృత్తి ఉందని చెప్పి ఈ వృత్తికి జీవనోపాధి అవుతుంది. దీనివల్ల మన పూర్వీకుల సాంప్రదాయం ఇలా ఉండేది కదా అని చెప్పి నాగళ్ళలో అయింది. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు బళ్ళు చేసేవారండి. మా తాతగారు కూడా ఎడ్ల బళ్ళు చేసేవారు. బండి పట్టాలు వేయడం, కొడవళ్ళు కొక్కులు కోయడం. ఈ రైతులతో ఎక్కువ ముడిపడి ఉన్న జీవితాలండి మా అందరికీ కూడా పల్లెటూరు నుంచి. ఎప్పుడైతే ఈ రైతులు బాగున్నారో, ఈ రైతులకి ఏ కాలం వర్షం వస్తే బాగుంటుందో అన్న విషయం కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఏంటంటే రైతులు బాగోవాలంతే. రైతులు బాగుంటే మేమందరం బాగుంటాం. ప్రతి పనులు ఏ రైతు పని చేయించుకోవాలన్నా ఉండాలండి. ఆ రైతుకు ఒక గుర్తుగా నా స్నేహితుడు ఆయనకి బండి చేయమని భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎడ్ల బండి కావాలని అడిగారు. నేను ఎంతైతే అంత నీకు కాస్ట్ ఇస్తానులే, ఎక్కడెక్కడో చేస్తున్నారో కాదు మీరు చేయాలని, నాకు మా అబ్బాయి అక్కడ చదివేందుకు మీ చేతితో చేయించుకోవాలని ఉందండి అని చెప్పారు. ఆయన గురించి 3 సంవత్సరాల క్రితం నేను మొదలెట్టడం జరిగిందండి. నేను ప్రతి సంక్రాంతి కూడా 20 బళ్ళు 30 బళ్ళు బయటికి వెళ్తున్నాయండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇక్కడే కాకుండా ఇప్పుడు బెంగళూరు, చెన్నై కూడా పంపించామండి, హైదరాబాద్ చాలా బళ్ళు పంపించామండి. మొన్న రీసెంట్గా వైజాగ్ కూడా పంపించాం. ఇప్పుడు ఈ బళ్ళు జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం కూడా వెళ్తాయండి. హైదరాబాదు, అమీర్పేట వెళ్తాయండి. ఇప్పుడు 2 చిన్న చిన్న రూపాలలో తాను తయారు చేస్తున్న ఎడ్లబండ్లు ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయని, విదేశాలకు కూడా తాను తయారు చేసిన ఎడ్లబండ్లు తీసుకువెళుతున్నారని సుబ్రహ్మణ్యం ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కార్యాలయాలలో, గృహాలలో తన ఎడ్లబండ్లు ప్రదర్శనగా ఉంచి సందర్శకులకు వాటిని చూపించి తాము కూడా రైతు కుటుంబ వారసులమని తెలియచేస్తుండడం విశేషమని సుబ్రహ్మణ్యం అంటున్నారు. నేను ఎడ్ల బళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటే కారణం ఏంటంటే మా స్నేహితులు కూడా చాలామంది ఉన్నారండి. అందరూ కూడా రైతులే. నేను ఈ వర్క్లో చిన్నప్పటి నుంచి చదువుకుంటే స్తోమత లేక అప్పట్లో మా ఆర్థిక పరిస్థితులను బట్టి ఇంకా ఈ పనిలో దిగవలసి వచ్చిందండి. మా అబ్బాయిలు కూడా చదువుకుంటున్నారండి. మా చిన్న అబ్బాయికి కూడా ఈ పనిలో ఒక అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఎందుకంటే దీనిలో నేను ఎలా చేయొచ్చు, మా అబ్బాయికి ఇంకా మంచి మంచి ఆలోచనలు రావచ్చండి. ఎన్ని ఆలోచనలు వచ్చినా ఈ తరం రైతు ముద్రిక అన్నది మాత్రం అది ఎవరి వల్ల అవ్వదండి. దీన్ని మార్పులు చేర్పులు చేయడం లేదు, దీన్ని ఆధునికకరంగా చేయడం కూడా లేదు ఇంకా. ఎందుకంటే కేవలం ఇది ఎడ్ల బండి, రైతులు 2 ఎడ్ల బండి ఇదండి. చెరుకు తోలడం కానీ, ధాన్యం తోలడం కానీ, చెరుకు తోలడం కూడా ఇదివరకు ఎడ్ల బళ్ళు ఎక్కువ వాడేవారండి. చేలోకి ట్రాక్టర్లు గట్ట వెళ్ళి కాదు, అప్పుడు ఎడ్ల బళ్ళు ఖచ్చితంగా అవసరం అండి. ట్రాక్టర్లు వచ్చినా సరే ఇది అవసరం అండి. ఇప్పుడు చిన్నప్పుడు నాగళ్ళ కట్టప్పుడు కొంచెం మానేసారు తప్పండి. ఈ ఎడ్ల బళ్ళు ఒక తీపి జ్ఞాపకం కింద ఒక ప్రతి రైతు కుటుంబంలో ఇంట్లో ఉండాలనండి. దాని ద్వారా నాలాంటి కళాకారులకి, వృత్తిదారులకి ఇది ఒక జీవనోపాధి కింద ఈ ఎడ్ల బండి తయారు చేయడం వల్ల ఇదివరకు పెద్ద బళ్ళు చేయడం అలాగా జీవనోపాధి కింద ఉందో, ఈ చిన్న బళ్ళు ఇలాంటి అలంకరణ కింద పెట్టుకుని బళ్ళు కూడా జీవనోపాధి చాలా నాలాంటి వర్కర్లకి చాలామందికి
జీవనోపాధి కింద మారాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు గుర్తింపుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్ల బండిని గురించి ఈ తరం తర్వాత రాబోయే తరానికి పూర్తిగా తెలియకపోవచ్చును. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ప్రజా రవాణాగా కూడా ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఒక చోటు నుండి మరి ఒక చోటుకు ప్రయాణం చేయడానికి ఎడ్ల బండ్లు ఉపయోగపడేవి. రెండెడ్ల బండ్లు, ఒంటెద్దు బండ్లు పూర్తి వాడకంలో ఉండేవి. 90వ దశకం నుండి పూర్తి స్థాయిలో ఎడ్ల బండ్లు, గిత్తల ప్రాముఖ్యం తగ్గి ఆ స్థానాన్ని ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు ఆక్రమించాయి. వాళ్ళ ద్వారా ఆస్ట్రేలియా పంపించారండి. మొన్న మన వాళ్ళు జగన్నాపురం జాతర జరిగిందండి. ఈ జాతర నిమిత్తం వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ఏదో కార్గో ఫ్లైట్లు మేము పంపించుకుంటామని చెప్పి రాజమండ్రి నుంచి వాళ్ళు ఆస్ట్రేలియా పంపించడం జరిగిందండి. నెదర్లాండ్ కూడా బండి వెళ్ళిందండి. ఇప్పుడు బెంగళూరు, చెన్నై అయితే మాత్రం 4-5 బండ్లు వెళ్ళిందండి. హైదరాబాద్ ఎక్కువ పంపించాము రెగ్యులర్గా. ఎక్కువ హైదరాబాద్ మాకు ఇంచుమించు ప్రతి సంక్రాంతికి కూడా 20 బళ్ళు 30 బళ్ళు ఉంటాయండి. కానీ మాకు అన్ సీజన్ అన్న టైంలో ఉన్నప్పుడు మాత్రం సంక్రాంతి ముందు డిసెంబర్ నెల మాత్రం నెలంతా కూడా ఈ ఎడ్ల బళ్ళు ఎక్కువ చేస్తాం మేము. అంటే ప్రత్యేకంగా ఒక బండి చేయాలంటే కనుక అది చేయలేముండదు. అంటే ఇప్పుడున్న లేబర్ ఛార్జీని బట్టి, ఈ పవర్ ఛార్జీని బట్టి, అన్నిటిని బట్టి ఒక బండి అయితే చేయలేమండి. ఈ ప్రత్యేకంగా కంటిన్యూగా మేము చేయడం వల్ల మేము చేయగలుగుతున్నామండి. సుమారుగా 3 సంవత్సరాలన్నర ఎంత వద్దంటే ఈ పని మొదలెట్టండి. అప్పుడు 2 బళ్ళు 3 బళ్ళు చేసాం అంతేండి. దాన్ని బట్టి అలాగే ఆర్డర్లు ఎక్కువైనాయండి. అందుకే ఆర్డర్లు ఎక్కువైన తర్వాత ఇంచుమించు ప్రతి సంక్రాంతి కనుక 30 బళ్ళు 40 బళ్ళు కూడా అమ్ముతామండి. ఈ చిన్నవి ఎక్కువ వెళ్తున్నాయండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో టౌన్ నుంచి వస్తారు కదండి, పల్లెటూరు వస్తారు. వచ్చిన తర్వాత పలానా వాళ్ళు బళ్ళు ఉన్నాయంటే అదొక వేలం వేరు కింద ఏంటంటే నేను గిఫ్ట్ ఇవ్వాలి, పోనీ 5-6 వేలు అవుద్ది, ఒక 7 వేలు అవుద్ది అన్నది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఇంటర్వ్యూలకో లేదా వాళ్ళ రిలేటివ్స్కో లేదా వాళ్ళ కంపెనీలో సాఫ్ట్వేర్ జోలు చేస్తారు కదండి, వాళ్ళ సార్లుగా ఆఫీస్లో పెట్టుకుంటాను. ఇది ఒక గిఫ్ట్ కింద ఇవ్వాలని చెప్పి ఒక సాంప్రదాయపరంగానే సంక్రాంతి నిమిత్తం ఈ బండి ఇవ్వాలని చెప్పి ఒక గుర్తింపుగా తయారైపోయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బండి ఉండాలి అని ఒక మెయిన్ ఇంపార్టెంట్, బండి ఖచ్చితంగా ఉండాలి కంపల్సరీ అన్న కాడకే వస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండకుండా మాలాంటి వాళ్ళు కూడా బాగుంటుందండి దీనివల్ల. ఎందుకంటే అది పిల్లలకు కూడా రేపుతున్న ఎడ్ల బండి ఇలా ఉండేదంట. పూర్వం ఇలాగా ధాన్యం తోలేవారంట, మా తాతగారు తోలేవారు, లేకపోతే మా ముత్తాతగారు తోలేవారు. ఎడ్ల బండి ఎడ్ల మేపేవారు, లేకపోతే పాడి ఉండేది, లేకపోతే ఇంట్లో పశువులు ఉండి ఈ గొర్రెలు, మేకలు ఎన్నింటితో సహా ఇది ఒక గుర్తుగా ఉండిపోద్దండి. ఇది పోయేదేం కాదండి. ఇది ఎక్కువగా మేము టేకుడ్తో చేస్తామండి. ఈ ఎడ్లు ఉన్నాయి కదండి, ఆ ఎడ్లు ఫైబర్తో జరుగుతుంది, వాషబుల్ అండి. మీరు కడిగేసిన ఇబ్బంది ఉండదు. హాల్లో పెట్టుకున్న టీ బ్యాగ్ కింద పెట్టుకున్నా, షోకేస్లో పెట్టుకున్నా. ఇది కూడా దీనికి గన్పాలిష్ చేస్తామండి. వాటర్ ప్రూఫ్ అండి. తెలిసినా కానీ మీకు పాలిష్ గట్ట ఏం పోదండి ఇంకా అసలు. ఈ ఎడ్లు ఉన్నాయి కదండి, ఈ ఎడ్లు ఫైబర్ అండి. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి ఒక ఎడ్ల బండి ఉండాలి అన్న కాన్సెప్ట్ మీద మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా అనోటి వెళ్తుందండి. సంక్రాంతి, ఉగాది లాంటి సంస్కృతి ప్రాధాన్య పండుగలలో పట్టణాల నుండి తమ పల్లెలకు వచ్చిన వారు ఈ చిన్న చిన్న ఎడ్ల బండ్లను కొనుగోలు చేస్తున్నారు. తాను పూర్తి స్థాయిలో 6గురికి ఉపాధి కల్పిస్తున్నానని నాణ్యమైన టేకు చెక్కతో ఎడ్ల బండ్లు తయారు చేసి రసాయన ద్రవ్యాలతో నగిషీ పెట్టి సరసమైన ధరకే విక్రయిస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే ఒక 6 కంటిన్యూగా ఎప్పుడు 6 ఉంటారు. బయట చేస్తుండే ఎక్కువ అండి. ఇక ఈ కుర్రాడు పేరు బ్రహ్మ ఉండే, ఇంకో కుర్రాడు అక్కడ పని చేస్తున్నాడు, అతను రాజు అండి. అతను ఒక 6 మాత్రం ఎప్పుడు కంటిన్యూగా ఉంటారండి మాకు. ఈ 6 కంటిన్యూగా ఇద్దరు బయట చేసినా ఇద్దరు ఎప్పుడు మాత్రం కంటిన్యూ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు రన్ అవుతూ ఉంటుందండి. ఇది మా నాన్నగారు లింగాచారి గారు అండి. మా నాన్నగారు లింగాచారి గారు ఆయన ఏం సంపాదించలేదు చెప్పి అనుకుని నేను చాలా ఫీల్ అయి ఉండండి. కానీ ఒక మంచిదనం, నిజాయితీ పోవడం ఉద్దేశం మీద అది ఒకటి సంపాదించండి ఆయన. ఈ వేళ నేను ఆ పేరు మీద నేను బతుకుతున్నాను. కేవలం మా నాన్నగారు ఏం ఆస్తులు కట్టి ఇవ్వలేదు నాకు. ఆయన పేరు వల్ల పలానా లింగాచారి గారు అబ్బాయి పలానా సుబ్రహ్మణ్యం అన్న వల్ల అండి మా నాన్నగారి పేరు మీద
పలానా రంగశేఖర్ అబ్బాయి ఆ అబ్బాయికి పనిద్దాం అని చెప్పి నన్ను ఆదరిస్తున్నారంటే వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యుడి కింద మాకు ఇలా జీవనోపాధి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పని లేదు అన్నసీజన్ అన్న మాట లేకుండా, ఈ రైతుల పుణ్యం అంట, ఈ కేవలం రైతుల వల్లే ఈ ఎడ్ల బండిలో తిరుగుతుంది జరిగిందండి. మాకు ఎప్పుడైనా అన్నసీజన్ లేకుండా రైతులు ఇదివరకు పూర్వం ఏంటంటే బ్రహ్మంగారు అయినా వండుకున్నారు లేదని చెప్పి రైతులు ఆదరించేవారండి. ప్రతి రైతు కూడా ఇంట్లో అయినా పంట పండితే కూరగాయలు పడినా బ్రహ్మంగారికి ఇవ్వాలరా అని చెప్పి కొడల గొక్కులు గుంజుకుంటూ వచ్చి మాకు ఇచ్చేవారండి. మా ఇంట్లో చాలా మాకు ఈ రైతుల వల్ల చాలా మేము చిన్నప్పటి నుంచి మాకు జీవనోపాధి కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే అదే రైతులు ఈ కేవలం ఈ ఎడ్ల మీద మక్కువతోటో ఇంకోటో మేము ఇవాళ జీవనోపాధి పొందేది కూడా రైతుల మీదండి, కేవలం రైతుల మీద. ఈ రైతు అన్నవాడు లేకపోతే ఇంకా ఏమీ లేదండి. అసలు మా సంస్థ లేదు. అసలు మాలాంటి వాళ్ళు ఎన్నో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఈ కార్పెంటర్ వర్క్కి, రైతు ఈ పొలాలు వ్యవసాయం చేసే వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉందండి. ప్రతి దానికి కొడలు కానించి కక్కులు కానించి ప్రతి దానికి కూడా ఈ కార్పెంటర్ అవసరం ఉండే ఈ రోజుల్లోని. మాకు చాలా ధన్యవాదాలు, రైతులందరూ కూడా చాలా ధన్యవాదాలండి. రైతుల వలన మా వృత్తి ముందుకు సాగిందని, మా జీవనోపాధికి మూలం రైతులేనని వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కార్పెంటర్స్ డే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మా సేవలు అందిస్తున్నామని సుబ్రహ్మణ్యం కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మధ్య మొన్న మార్చి 27 కార్పెంటర్ డే జరిగిందండి. ఈ రాష్ట్రం మొత్తం 26 జిల్లాలో మొత్తం కార్పెంటర్లు అందరూ కూడా రకరకాల వృత్తులు, నాగలు చేసేవాళ్ళు, ఈ కొరవలు చేసేవాళ్ళు, కత్తులు చేసేవాళ్ళు, మొత్తం వీళ్ళందరూ కూడా ఒక ఏకమయ్యండి. అలాగా గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా సేవ చేయడం ఉన్నది. మార్చి 27 తారీఖున ప్రతి మండలం స్థాయిలో కూడా ఒక ఉచితంగా వర్క్ చేయడం ఉంది. గవర్నమెంట్ స్కూల్లో, పోలీస్ స్టేషన్లో, అనాథాశ్రయంలో, వృద్ధాశ్రయంలో ఉంటాయి కానీ వాటిల్లో కొంత సేవ, ఏదో సేవా కార్యక్రమం కింద ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఆ రోజు శ్రమదానం కింద చేసి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారండి.